Yes, you are live, sir. Please go ahead. Yeah, good evening, everyone. I am Sagar, dietitian and expert in functional medicine. So, welcome to the family of Old of Wellness. So, it's been 2 months now. We had tremendous response from so many clients all over the cities, especially in Andhra and Telangana. People are giving great feedback with respect to the health aspects, all things that's going on in the last 2 months. So last 2 months నుంచి మనం ఏమేం చేస్తున్నాం, if there is any new persons in this call, we'll have a little recap and then we'll move over to whatever that we are going to implement this month. Okay, so let me share the presentation. Okay, so this is what we have been implementing in the last 2 months. December lo we have started a 90-day program. We have started first 30 day with detox December. So vegetable juices తీసుకున్నాం అందరం కమ్యూనిటీలో ఉండి అందరం ఎర్లీ మార్నింగ్ ఆన్ ఎంటీ స్టమక్ సో దట్ మన ఇంటెస్టైన్స్ క్లెన్స్ అవుతాయని. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ దట్ ఇయర్, చాలా మంది వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎంత పెరిగాయి, వాళ్ళ డైజెస్టివ్ ఇష్యూస్ ఎంత సాల్వ్ అయినాయి, వాళ్ళ ఓవరాల్ హెల్త్ ఎంత ఇంప్రూవ్ అయింది అని గ్రేట్ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. అండ్ విత్ దట్ వీ హ్యావ్ ప్రొసీడెడ్ విత్ దిస్ న్యూ ఇయర్ విత్ జాయస్ జనవరి. సో మనం ఆయిల్ పుల్లింగ్ గురించి డిస్కస్ చేసాం. బ్లడ్లో హెవీ మెటల్స్ ఏమన్నా ఉంటే ఎట్లా మనం వాటిని రిమూవ్ చేయొచ్చని, అండ్ ఓవరాల్ హెల్త్ గురించిన చాలా ఆస్పెక్ట్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చని. అండ్ నెక్స్ట్ గ్రాటిట్యూడ్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసాం జాన్లో. సో ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ మైండ్కి బాడీకి ఉండే కనెక్షన్, ఈ పీస్ ఎంత ఇంపార్టెంట్లో ఓవరాల్ హెల్త్లో అని. సో పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అలాంగ్ విత్ సమ్ ఫోకస్ ఆన్ డీప్ బ్రీత్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ మనం జాన్లో ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, పీపుల్ హ్యావ్ టోల్డ్ దేర్ ఏబుల్ టు స్లీప్ బెటర్ అండ్ వాళ్ళ ఎస్పెషలీ ఓవరాల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళ అండ్ నోటి దుర్వాసనలు ఇవన్నీ బాగా తగ్గినాయని, నెర్వ్ హెల్త్ బాగా బూస్ట్ అయిందని, మెటబాలిజం ఇంప్రూవ్ అయిందని, ఓవరాల్ ఈ గ్రాటిట్యూడ్ వల్ల ఓవరాల్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ చాలా పెరిగిందని, just that they are feeling so good. So these are the things that we have done in the last 2 months. So this is the next రేపటి నుంచి ఫస్ట్ నుంచి, సో 61st day నుంచి 90th day దాకా we are entering into the third month. Okay, so we will discuss one more important aspect for next 30 days in this call. So let's get started. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కొటేషన్స్, అండ్ మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు యూట్యూబ్లో, గూగుల్లో. సో ఫ్యూ డై ఆఫ్ హంగర్, మెనీ డై ఆఫ్ ఈటింగ్. ఈ రోజుల్లో అందరికీ సూట్ అయ్యే వన్ ఆఫ్ ద లైన్స్ అనమాట ఇవి. 30 ఏళ్ళ ముందు ఇట్లా కాదు, 40 ఏళ్ళ ముందు ఇట్లా కాదు. స్టార్వింగ్, హంగర్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉండేటివి. బట్ ఈ రోజుల్లో మోర్ దెన్ పీపుల్ హూ ఆర్ డైయింగ్ విత్ స్టార్వింగ్, సో పీపుల్ ఆర్ డైయింగ్ విత్ ఓవర్ ఫీలింగ్ ద బాడీ అనమాట. సో లెట్స్ డిస్కస్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్. సో టాక్సిన్స్ ఇన్ ద ఫుడ్. ఈ రోజుల్లో టాక్సిన్స్ అన్నీ ఎక్కడి నుంచో కాదు, అన్నిటికంటే ఎక్కువగా ఫుడ్లో నుంచే వస్తూ ఉన్నాయి. ఈ టాక్సిన్స్ని మనం కనుక బయటికి రిమూవ్ చేయకపోతే, తీసుకుంటూ ఉండకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేట్ అయిపోతూ చాలా సీరియస్ హెల్త్ హజార్డ్స్ వస్తున్నాయి. దట్ ఈస్ వై దెర్ ఈస్ లాట్ ఆఫ్ importance that is gained all over the place with respect to detox, లేకపోతే with respect to all these fasting diets for a while, last 1 year, 2 years, 3 years నుంచి. So let's discuss few more things before we actually get into that topic. సో ఇది మీరు ఎప్పుడు వినే ఉంటారు అనమాట, యువర్ వాట్ యు ఈట్, బట్ మోర్ ఇంపార్టెంట్లీ యువర్ ఆల్సో వాట్ యు ఎట్. అంటే చాలా సంవత్సరాల నుంచి మీరు తింటున్న ఫుడ్ అదే మీరు. ఓకే, అండ్ చాలా మందికి తెలియకపోవచ్చు, మీరు ఒక 1 year ముందు తిన్న బర్గరో శాండ్విచో ఇప్పటికీ మీ ఇంటెస్టైన్స్లో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండుండొచ్చు, వాటిలో ఉండే టాక్సిన్స్ ఇవన్నీ. విల్ డిస్కస్ లిటిల్ మోర్ అబౌట్ ఇట్. అండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్, ఇఫ్ యూ వేర్ టు బి వెరీ హెల్దీ లేదా డిసీజ్ ఫ్రీ మనం ఉండాలంటే,
No disease can survive in a body that is clean internally. That is why health ante mostly it is more of internal game more than an external thing. అంటే ఏదైనా యాక్సిడెంట్స్ అట్లా ఏమన్నా అయితే ఎక్స్టర్నల్‌గా చాలా అసిస్టెంట్స్ కావాల్సొస్తాయి గానీ, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇంటర్నల్ థింగ్. సో, ఎంత క్లీన్‌గా, వైబ్రెంట్‌గా మీ హెల్త్‌ని మీరు ఉంచుకుంటారు అనేది, మీ బాడీ ఎంత క్లీన్‌గా ఉంది అనే దాని పైన ఆధారపడతది. ఓకే. సో, లెట్స్ డిస్కస్ లిటిల్ మోర్ అబౌట్ ఇట్. సో, విత్ రెస్పెక్ట్ టు ఫుడ్, 2 ఇంపార్టెంట్ ప్రాసెస్ హియర్. ఓకే. ఒకటి ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ వెర్సస్ ద ప్రాసెస్ ఆఫ్ హీలింగ్. We'll discuss both. See, one important things with respect to digestion is it can stop healing. Digestion and healing 2 వేరు ప్రాసెస్ మన బాడీలో జరిగేది. We eat food, బాడీ అన్ని పనులని పక్కన పెట్టి ఫర్ ఎ వైల్ డైజెషన్, ఆ తర్వాత డైజెస్ట్ చేసిన దాని రిమైనెంట్స్‌ని ఎలిమినేషన్ వీటిపైన ఫోకస్ చేస్తుంది. డైజెషన్ కాకుండా బాడీ ఫ్రీగా ఉండేటప్పుడు బాడీ చేసే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే హీలింగ్ అనమాట. ఓకే. సో, నౌ ద ప్రాబ్లమ్ ఈస్ ఈ రోజుల్లో ద అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ లేకపోతే ద వే హౌ వి ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు ఈటింగ్ ఈ యాస్పెక్ట్స్ వల్ల ఏమైందంటే బిఫోర్ దేర్ ఈస్ కంప్లీట్ డైజెషన్ ఆఫ్ ద ప్రీవియస్ మీల్, నెక్స్ట్ మీల్ లోపలికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో 3 meals, 4 meals, 5 meals per day or larger meals on very frequent intervals. So before one meal is digested, the next meal is in. So that ఏమవుతుందంటే there is no time for healing ఈ రోజుల్లో బాడీకి. సే ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు ఫుడ్స్‌కి ఎంతెంత టైం పడుతుందో జనరల్‌గా డైజెషన్‌కి. అండ్ దిస్ ఈస్ అన్ ఎస్టిమేషన్ నాట్ అన్ ఎగ్జాక్ట్ వన్. రఫ్‌లీ ఓకే. సో వాటర్ ఈజీగా ఉన్న ఫుడ్స్ ఈజీగా డైజెస్ట్ అవుతాయి. అంటే ఫ్రెష్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. లెస్ వాటర్ ఉన్న ఫుడ్స్ బాగా డ్రైగా ఉన్న ఫుడ్స్ కొద్దిగా టైం తీసుకుంటాయి డైజెషన్‌కి. అండ్ దీస్ ఆర్ ద ఫుడ్స్ ఎప్పుడైతే ఎనఫ్ వాటర్ ఉండదో ఇంటెస్టైన్స్‌కి వాటికి స్టిక్ అవుతూ కొన్నిసార్లు ఏమవుతుందంటే దే గెట్ రాటన్ అండ్ ఇట్ క్రియేట్ లాట్ ఆఫ్ ద టైమ్స్ వార్మ్ ఇన్ఫెక్షన్స్, టేప్ వార్మ్, పిన్ వార్మ్ ఇవన్నీ దేనివల్ల అంటే ఈ అన్‌డైజెస్టెడ్ ఫుడ్ రాట్ అవుతూ ఇంటెస్టైన్స్‌లో మళ్ళీ కొత్త ఫుడ్ లోపలికి వస్తూనే ఉండడం, ఎక్కడ డైజెషన్ కంప్లీట్ అవ్వకపోవడం, ఇవే అనమాట మెయిన్ ఇంపాక్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఓవరాల్‌గా క్యుములేటివ్‌గా డిసీజెస్ రావడానికి కారణం అనమాట. ఓకే. సే ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇట్ విల్ టేక్ ప్రాబబ్లీ అరౌండ్ 3-4 అవర్స్ అట్ మాక్స్ ఆఫ్ 6 అవర్స్ ఫర్ డైజెషన్. మన గ్రెయిన్ మీల్స్ మోస్ట్ ఆఫ్ ద జంక్ లేకపోతే ఎనీ నాన్ వెజ్ మీల్స్ ఇవి ప్రాబబ్లీ 8 అవర్స్ టు 18 అవర్స్ based on the quantity, based on the different types of food combinations, time పడుతుంది డైజెషన్‌కి. నౌ ద ప్రాబ్లమ్ ఈస్ ఇఫ్ దేర్ ఈస్ కంటిన్యూయస్ ఫుడ్ ఇన్ ద బాడీ అండ్ బాడీ ఈస్ కంటిన్యూయస్‌లీ ఎంగేజ్డ్ ఇన్ ఓన్లీ డైజెషన్, హీలింగ్ ప్రాసెస్ ఉండట్లేదు. మరి హీలింగ్ ప్రాసెస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. నౌ దట్ చాలా మందికి ఎప్పుడన్నా కొంతమందికి మీ బోన్ విరిగిందనుకుందాం. లేదా మీరు కిచెన్‌లో వెజిటబుల్స్‌ని కట్ చేస్తున్నప్పుడు మీ ఫింగర్ కట్ అయిందనుకుందాం. హౌ డస్ దట్ గెట్ హీల్డ్? జస్ట్ ఒక కట్టు కట్టుకుంటాం మనం. మన హ్యాండ్‌కి ఒక నెల రోజులు కదలకుండా పెట్టుకుంటాం. సో, కొన్ని రోజులకి కట్ అయిన బోన్ హీల్ అవుతది. కొన్ని రోజులకి మన ఫింగర్ ఎక్కడైనా కట్ అయ్యుంటే అక్కడ ఆటోమేటిక్‌గా స్విచ్ అవుతది. స్టిచింగ్ వచ్చేసి ఉంటుంది. ఎట్లా ఈ హీలింగ్ జరుగుతదంటే బాడీకున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎబిలిటీస్ ఏంటంటే హీలింగ్ ఎబిలిటీ, ద పవర్ ఆఫ్ హీలింగ్. అన్నిటిని అది హీల్ చేయగలదు. ప్రొవైడెడ్ ఆ హీలింగ్ స్పేస్‌ని మనం బాడీకి ఇస్తే. ఈ రోజుల్లో అతి పెద్ద సమస్య ఏంటంటే వి ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ టైమ్ ఫర్ దిస్ హీలింగ్. ఈ హీలింగ్‌కి ఎనఫ్ టైమ్ లేకపోవడం వల్ల బాడీలో మిగతా అన్‌వాంటెడ్ థింగ్స్ పెరిగిపోతున్నాయి అన్నమాట. దట్ ఈస్ వై దేర్ ఈస్ లాట్ ఆఫ్ హార్మోనల్ డిసార్డర్స్, లాట్ ఆఫ్ హెయిర్ ఫాల్, లాట్ ఆఫ్ ఒబెసిటీ ఇష్యూస్, ఎందుకంటే ఈ టాక్సిన్స్‌ని హీల్ చేసేందుకు లేకపోతే యాక్చువల్ బాడీకి అవసరమైన రెమెడీస్ చేసేందుకు మనం ఆ స్పేస్ ఇవ్వట్లేదు చాలా మంది. ఓకే. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ వి నీడ్ టు డూ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ దట్ పవర్ ఆఫ్ హీలింగ్. ఈ హీలింగ్ పవర్‌ని మనం బాడీకి పెంచడానికి, ఆ స్పేస్‌ని బాడీకి పెంచేందుకు మనం ఫాస్టింగ్ చేయాల్సి ఉంది. వేదిక్ కల్చర్ నుంచి దేర్ ఆర్ సో మెనీ వేస్, ఎస్పెషల్లీ బీయింగ్ ఇండియన్స్ ఫాస్టింగ్ అందరికీ తెలిసిన విషయమే. బట్ దీంట్లో చాలా మిత్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్న కొన్ని యాస్పెక్ట్స్ ఉన్నాయి. సో లెట్స్ డిస్కస్ లాట్ మోర్ అబౌట్ ఫాస్టింగ్. The whole essence of fasting is to really enhance your healing power of the body. Okay. And most of the times ఈ healing
మీరు నిద్రపోతున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో, టైమ్లీ స్లీప్, గుడ్ రికవరీ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇఫ్ యూ వేర్ టు రియల్లీ ఎన్హాన్స్ ద పవర్ ఆఫ్ హీలింగ్. ఓకే. సో, ఈ ప్రాసెస్‌ని మనం ఎట్లా పోస్ట్‌పోన్ చేస్తామో బాడీకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ మీరు నైట్ స్లీప్ టైమ్ కంటే ఒక 3 అవర్స్, 4 అవర్స్ ముందు, ప్రాబబ్లీ ఒక 3 అవర్స్ ముందు అట్ ఇట్స్ బెస్ట్ మీరు గనుక డిన్నర్ చేస్తే 50 most of the food it is digested and remain and once the food is digested before you get into sleep, body is now engaged in healing process. But the problem is, if say you're having a big meal just before sleep time, అప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద బాడీ ఈస్ ఇన్ డైజెషన్, కీపింగ్ ఆల్ ద ప్రాసెస్ అసైడ్. సో ఇప్పుడు హీలింగ్ ఉండట్లేదు. ఈ హీలింగ్ లేకుండా మీ బాడీ రిపేర్ చేయాలంటే ఇట్స్ లైక్ ఎ మిషన్ వితౌట్ ఎనీ సర్వీసింగ్. ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇవన్నీ బాగా తగ్గిపోతాయి. ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే. ఆ కార్‌కి నెలలో ఒక రోజు సర్వీసింగ్ ఉందనుకోండి, దట్స్ నైస్. బట్ ఎవ్రీ 2 డేస్‌కి, 3 డేస్‌కి ఒకసారి సర్వీసింగ్ ఉందనుకోండి, దట్స్ ఎ న్యూసెన్స్. చాలా 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 మందికి ఈ రోజుల్లో సమస్య ఏంటంటే, లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ వితిన్, లైక్ ఇనర్షియా ఫ్రమ్ వితిన్ అన్నమాట. అంటే దేర్ బాడీ ఈస్ నాట్ రెడీ ఫర్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఆల్సో. ఆల్వేస్ లెథర్జిక్, ఆల్వేస్ ఇనర్షియా ఫ్రమ్ వితిన్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే జస్ట్ బికాస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ హీలింగ్ ప్రాసెస్ దట్స్ బీన్ పెండింగ్ ఫర్ ఎ వైల్ ఫ్రమ్ ఇయర్స్ ఆల్సో. ఓకే. సో, వాటిని కొద్దిగా అర్థం చేసుకొని, ఈ హీలింగ్ ప్రాసెస్‌ని పెంచేందుకు బాడీకి ఈ ఫాస్టింగ్ ఒక ఎసెన్స్‌ని మనం అర్థమయ్యేటట్టు వాటి బెనిఫిట్స్‌ని మనం గనక ఇంప్లిమెంట్ చేయగలిగితే, వి ఆర్ సీయింగ్ సమ్ ట్రెమెండస్ ఇంప్రూవ్‌మెంట్స్ ఇన్ ద హెల్త్ ఆఫ్ సో మెనీ ఇండివిడ్యువల్స్. విల్ డిస్కస్ మోర్ ఇంటూ ఇట్ నౌ. So, let's discuss the different methods of fasting. So, fasting అందరికి కొత్త ఏం కాదు. There are so many methods how we can fast. సో, లిక్విడ్ ఫాస్ట్, ఒక రోజంతా లిక్విడ్స్‌తోనే ఉండడం. అగైన్ యూ షుడ్ లుక్ అట్ యువర్ టాలరబుల్ లిమిట్. ఎంతసేపు మీరు ఫాస్ట్ చేయగలరు? మీ బాడీ ఎంత టాలరేట్ చేయగలదు? అగైన్ చిల్డ్రన్ బిలో 8 ఇయర్స్ అండ్ పీపుల్ బిలో అబోవ్ 70 ఇయర్స్, వాళ్ళకి ఫాస్టింగ్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. వాళ్ళకి ఆ టైంలో ఫాస్టింగ్ అవసరమా? వాళ్ళ బాడీకి ఉండే హెల్త్ ఛాలెంజెస్ ఎంత టాలరేట్ చేయగలరు? ఇలాంటివన్నీ. సో, మీరు ఫాస్టింగ్ చేసే ముందు యూ షుడ్ లుక్ అట్ సో మెనీ ఆస్పెక్ట్స్. యువర్ బాడీ టైప్, ద ఫ్రీక్వెన్సీ అట్ విచ్ యువర్ ఫాస్టింగ్, వాట్ ఈస్ యువర్ నీడ్ ఫాస్టింగ్, వాట్ ఈస్ దట్ యూ రియలీ వాంట్, ఇలాంటివన్నీ అనమాట. సో, లిక్విడ్ ఫాస్టింగ్ ఫర్ అన్ ఎంటైర్ డే క్లెన్జింగ్ కోసం చేస్తాం. వన్స్ ఇన్ ఎ వైల్, వన్స్ ఇన్ ఎ మంత్, 2 మంత్స్ ఆర్ వన్స్ ఇన్ 3 మంత్స్ అట్లా. ఓకే. దెన్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సివియర్ డైజెస్టివ్ ఇష్యూస్, మన అబ్డామిన్‌కి అంటే మన స్టమక్‌కి రెస్ట్ ఇచ్చేందుకు ఫాస్టింగ్ గ్రేట్‌లీ ఒక థింగ్ ఏదైనా ఉందంటే మీరు మీ టమ్మీకి రెస్ట్ ఇస్తారు. అట్‌లీస్ట్ కంటిన్యూయస్‌గా పనిచేస్తున్న వాటికి సమ్ రెస్ట్ ఫర్ ఎ వైల్. ఓకే. దెన్ ఏకాదశి ఫాస్ట్. సో, వేదిక్ కల్చర్‌లో ఇట్ ఈస్ సెడ్ లైక్ దిస్. ఇన్ ఎ మంత్‌ని మండలం అంటాం ఆయుర్వేదిక్ టెర్మ్స్‌లో. సో, ఇన్ ఎ మంత్లీ సైకిల్ ఒక 3 డేస్ మనకు ఫుడ్ అవసరం ఉండదనమాట. అలాంటి ఫేజ్ ఒకటి ఉంటుందనమాట. ద ఫేజ్ వేర్ అవర్ బాడీ, అవర్ సిస్టమ్ డజంట్ నీడ్ మచ్ ఆఫ్ ఎనర్జీ. మనం గనుక కీన్‌గా అబ్జర్వ్ చేస్తే, సమ్ పీపుల్ ఇఫ్ దే ఆర్ సీరియస్‌లీ ఇంటూ స్పిరిచువల్ లైఫ్ దెన్ దే రియల్లీ నో అండ్ అండర్‌స్టాండ్ దీస్ థింగ్స్. ఇఫ్ దే ఆర్ వెరీ కాన్షియస్. బట్ అందరం అట్లా చేయలేం కదా! ఏ ఏ రోజుల్లో మనం ఫుడ్ తినకుండా ఉండాలి అని. దట్ ఈస్ వై ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబబ్లీ ఏకాదశి హాస్ కమ్. ఏకాదశి ఏ రోజుల్లో వస్తుందంటే 4 డేస్ బిఫోర్ న్యూ మూన్ అండ్ 4 డేస్ బిఫోర్ ఫుల్ మూన్. ఓకే. ఈ 4 డేస్ బిఫోర్ న్యూ మూన్ అండ్ 4 డేస్ బిఫోర్ ఫుల్ మూన్ వచ్చే ఈ రోజుల్లో బాడీకి ఎనర్జీ రిక్వైర్మెంట్ పెద్దగా ఉండదు. దట్ ఈస్ వై దీస్ ఆర్ ఇన్కల్కేటెడ్ ఆర్ బ్రాట్ ఇంటూ ద కల్చరల్ యాక్టివిటీ, కల్చరల్ థింగ్స్ అనమాట. సో దట్ ఏకాదశి వచ్చిన రోజున ఫాస్టింగ్ చేస్తామని. ఓకే. ఇట్ వాస్ బ్రాట్ డౌన్ టు డైలీ ఇంప్లిమెంటబుల్ లెవెల్. లేదా లైక్ అవర్ ముస్లిం బ్రదర్స్ ఆర్ డూయింగ్ రంజాన్ ఫాస్ట్ ఫర్ అబౌట్ 28 డేస్ జస్ట్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ నాన్ వెజ్ మీల్ అలాంగ్ ది ఇయర్. సో, అన్ని రోజులు ఫాస్ట్ చేసి దే వాంట్ టు క్లెన్స్ అనమాట. దెన్ వీ హ్యాడ్ ఇన్ హిందూ కల్చర్ దేర్ ఈస్ నవరాత్రి ఫాస్టింగ్ ఫర్ 9 డేస్. మార్నింగ్ టు ఈవినింగ్ ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ పైన ఒక లిటిల్ మీల్, ఒక 1 మీల్ తీసుకోవడం. ఓకే. అండ్ ఇన్ జైన్ కల్చర్‌లో, ఇన్ ఎవ్రీ కల్చర్ దట్ వాట్ ఎవర్ ద కల్చర్ దట్ యూ బిలాంగ్స్ టు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ at the implementable level in every culture. Okay. Apart from this, one important point here is 8-hour meal gap between each meal. See, there is lot of research that's there behind this. Meal ki madhya 8 hours gap unte,
In 6 weeks, almost 50% of most of the health problems will be solved. మిగతా వాటికి యూ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎవ్రీథింగ్. బట్ ఒక మీల్కి ఇంకో మీల్కి మధ్య 8 hour మీల్ గ్యాప్ ఉంటే, దట్ ఈస్ ద టైమ్ రికమెండెడ్ అకార్డింగ్ టు ఆయుర్వేద. 50% ఆఫ్ మీ హెల్త్ ఎలిమెంట్ 6 weeks లోనే తగ్గిపోతాయి. దిస్ ఈస్ బీన్ ప్రోవన్ ఇన్ దిస్ ఈస్ బీన్ ప్రోవన్ అండ్ దిస్ ఇస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ మెనీ జనరేషన్స్. సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు మీరేమేమి తినాలి? సో జనరల్గా ఫాస్టింగ్ ఉన్నప్పుడు రిస్ట్రైనింగ్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్, ఎస్పెషలీ రైస్, దాల్, మిల్లెట్స్ ఇలాంటివి రెగ్యులర్గా మనం తీసుకునే ఇలాంటి ఫుడ్స్ నుంచి రిస్ట్రిక్ట్ చేయడం చాలా అవసరం. మరి ఏం తీసుకోవచ్చు ఫాస్టింగ్లో అంటే, జనరల్గా అందరూ తీసుకునేటివి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఓకే, రాజ్గీరా ఆట అంటాం దీన్ని, వెరీ ఫేమస్ ఇన్ నార్త్ ఇండియన్ డైట్స్. అండ్ సబుదానా, సగ్గుబియ్యం ఇటువైపు సౌత్ ఇండియన్ డైట్స్లో. అండ్ మిల్క్, సో బాయిల్డ్ గ్రౌండ్ నట్స్ టు యాడ్ ఫ్యూ, ఇలాంటివన్నీ అనమాట. ఓకే, సో పీపుల్ హూ కెనాట్ సస్టైన్ ఎక్కువసేపు తినకుండా దే కెన్ హ్యావ్ లిటిల్ జ్యూసెస్, నట్స్ ఇలాంటివన్నీ కూడా. సో దీస్ ఆర్ ద ఫుడ్స్. ఎక్కువ అవాయిడ్ చేయాల్సి ఉంటే ఖచ్చితంగా రైస్, దాల్స్, మిల్లెట్స్ అన్నీ ఏవైతే ఎక్కువ టైం తీసుకుంటాయో డైజెషన్కి, మోర్ దాన్ 8 hours, మోర్ దాన్ 10 hours, అలాంటి వాటిని బాగా ఎలిమినేట్ చేయాల్సింది, లైక్ నాన్ వెజ్ అలాంటివి అనమాట ఆ ఫాస్టింగ్ ఉన్న రోజున. సో దిస్ ఈస్ హౌ ఫాస్టింగ్ హెస్ బీన్ డన్. ఓవర్ అప్పుడప్పుడు రెగ్యులర్‌గా కాకుండా బేస్డ్ ఆన్ యువర్ కల్చర్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ నీడ్, ఇంట్లో స్వతహాగా అలవాటయిపోతుంది. చాలా చాలా ఫ్యామిలీస్ లైక్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ ఆర్ సమ్ ఫ్యామిలీ వేర్ దెర్ ఈస్ పీపుల్ హూ ఆర్ ఇంటూ స్పిరిచువల్ యాక్టివిటీస్. అండ్ ఫర్ దట్ మ్యాటర్ every grandmother in every family, they knows this, and they know how to implement right in every family also. బట్ ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి లెట్స్ డిస్కస్ ఫ్యూ మోర్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ ఆస్పెక్ట్స్ అండ్ ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ బెనిఫిట్స్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారనమాట. సో క్యాన్సరస్ సెల్స్ ఏమన్నా ఉంటే అవి డిజాల్వ్ అయిపోతాయి. బాడీ న్యూట్రిషనల్ కీటోసిస్ మోడ్లోకి పోయి ఎక్స్ట్రా ఫ్యాట్ని బంద్ చేస్తుంది. ఓకే, అండ్ మీ జీన్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ బాగా ఏం చెప్పాలి, మీ లాంజివిటీ బాగా పెరుగుతుంది, మీ హెల్త్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ జీన్ బాగా ఎక్స్ప్రెస్ చేసుకోగలదు అనమాట. బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ హీలింగ్ దట్స్ బీన్ గివన్ టు ద బాడీ. ఆటోఫేగా అంటాం, అంటే వీక్గా ఉన్న సెల్స్ అన్ని డిజాల్వ్ అయిపోతాయి. ఓకే, సెల్యులార్ క్లెన్సింగ్ లేదా సెల్యులార్ ప్యూరిఫికేషన్ అంటాం దీన్ని. సో దెన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైనా డయాబెటీస్ ఇష్యూస్ ఉంటే ఆన్ ఫాస్టింగ్, రైట్ ఫాస్టింగ్ వల్ల ఎలివేటింగ్ డయాబెటిక్ లెవెల్స్ నార్మల్గా వస్తాయి, ఎలివేటింగ్ లెవెల్స్ని బాగా తగ్గుతాయి. అండ్ చాలా మందికి స్ట్రెస్, నొప్పులు, వాపులు ఇలాంటివి ఉంటాయి, డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి, వాటి నుంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దెన్ కాగ్నిటివ్ ఫంక్షన్ అనమాట, దే వుడ్ బి మోర్ అలర్ట్ ఆల్సో ఆఫ్టర్ దట్. ఎందుకంటే వెన్ ఇట్స్ లైక్ ఏ కార్ విచ్ ఈస్ బీన్ గివన్ ఫర్ సర్వీసింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఇస్ వెరీ వైబ్రెంట్. ద సేమ్ వే మన కాగ్నిటివ్ ఎఫెక్ట్స్, న్యూరో ప్రొటెక్షన్ ఎబిలిటీస్ ఇవన్నీ బాగా పెరుగుతాయి. సో దెర్ ఈస్ ట్రిమండస్ బెనిఫిట్స్ అండ్ ఏం చెప్పాలి, హెల్త్ని ఉద్దేశించి దెర్ ఆర్ ట్రిమండస్ బెనిఫిట్స్ విత్ రెస్పెక్ట్ టు ఫాస్టింగ్, రైట్గా చేయడం తెలిస్తే. బట్ ఏది మీకు రైట్ అని మీరు ఒక హెల్త్ ఎక్స్పర్ట్తో మాట్లాడి మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నౌ ఫాస్టింగ్ హ్యాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో దీన్ని ఒక మెథడ్ లాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు క్రానిక్ డీజనరేటివ్ డిసీజెస్లో. సో ఈ ఫాస్టింగ్ థెరపీని ఎట్లా వాడుతున్నారంటే, బాడీలో నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడం, వెయిట్ లాస్ కోసం, ఎస్పెషలీ బాడీని రెజ్యునేట్ చేయడానికి, ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, లేకపోతే హెయిర్ ఫాల్ని ఆపడానికి, లేకపోతే హార్మోనల్ డిస్టర్బెన్స్ని రివర్స్ చేయడానికి, అండ్ ఇన్సులిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, వీటన్నిటికీ. సో ఫాస్టింగ్ ఈస్ నౌ అట్ దిస్ century where there is lot of toxins that's keeping in through food. పొల్యూషన్లో వస్తున్న టాక్సిన్స్, ఎయిర్లో వస్తున్న టాక్సిన్స్, ఫుడ్లో వస్తున్న పెస్టిసైడ్స్, వాటర్లో వస్తున్న టాక్సిన్స్, వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని ఫాస్టింగ్ ఈస్ నెవర్ అండ్ ఒకేషనల్ థింగ్ అనమాట. ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ మోర్ ఆఫ్ డైలీ థింగ్ ఈ రోజుల్లో. ఓకే, ఎందుకంటే టాక్సిన్స్ ఫ్లో ఎంత ఉందంటే బాడీ డీటాక్సింగ్ ఎబిలిటీ కంటే చాలా ఎక్కువ అయిపోతూ ఉంది. దట్ ఈస్ వై ఫాస్టింగ్ హెస్ బికమింగ్ మోర్ ఆఫ్ లైక్ థెరపీ కైండ్ ఆఫ్ థింగ్, and it's getting more integrated into medicine also these days. So let's discuss a few of those things. So one of the new emerging trends with respect to health ఈ రోజుల్లో is intermittent fasting. చాలా మంది వినే ఉంటారు. ఓకే, సో లెట్స్ డిస్కస్ few more aspects with respect to intermittent fasting also. సో మీరు నార్మల్ ఫాస్టింగ్ విన్నారు. ఓకే,
Now you need to know how to do intermittent fasting. Intermittent fasting ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి అన్ 8-hour ఈటింగ్ విండో అండ్ 16-hour ఫాస్టింగ్ విండో. అంటే రోజులో 8-hour విండోలోనే మనం తింటాం అనమాట. 16 అవర్స్ బాడీని ఫాస్టింగ్ పెడతాం. ఈ 16 అవర్స్ ఎందుకు ఫాస్టింగ్ పెడతామంటే టు ఇంక్రీజ్ ద అవర్స్ ఇన్ హీలింగ్. సో 8 అవర్స్‌లో మనం తీసుకున్న ఫుడ్ ఒక 3, 4 అవర్స్‌లో తర్వాత డైజెషన్ అయిపోయినాక ఇంక మిగిలిన అవర్స్ అన్ని బాడీ హీలింగ్‌ని పెంచుకోవడంలో మనం వినియోగిస్తామనమాట. సే ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ పైన చూస్తుండేది. If you were to take an example, say morning 10 to evening 6. Say if this is your eating window. Okay, morning 8 o'clock కి మీరు ఒక మీల్ తీసుకున్నారు. 8 hours ఫాస్టింగ్ విండోలో ఉండి ఈవినింగ్ 6 o'clock కి ఓకే, సో లేదా 7 o'clock కి మళ్ళీ ఇంకో మీల్ తీసుకున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఈరోజు 7 నుంచి ఓకే రేపు మార్నింగ్ 10 దాకా మీరు ఫాస్టింగ్లో ఉన్నారు. అంటే లిక్విడ్స్ ఆర్ అలౌడ్ ఇన్ ఫాస్టింగ్. యూ క్యాన్ హ్యావ్ మార్నింగ్, మీరు ఎర్లీ మార్నింగ్ యూ కెన్ హ్యావ్ కోకోనట్ వాటర్, యూ కెన్ హ్యావ్ వెజిటేబుల్ జ్యూసెస్, బట్ కాఫీ, టీ, షుగర్, ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, యూ కెన్ హ్యావ్ కోకోనట్ వాటర్, యూ కెన్ హ్యావ్ ఫ్రూట్ జ్యూసెస్, యూ కెన్ హ్యావ్ వాటర్, లెమన్ వాటర్, ఇలాంటివన్నీ అలౌడ్. సో నౌ ఈరోజు మార్నింగ్ మీరు 10కి తీసుకున్నారు మీల్. ఓకే, మళ్ళీ 8 hours తర్వాత ఈవినింగ్ 6 o'clockకి తీసుకున్నారనమాట మీల్. సో దెన్ ఈ విండో అయిపోయినాక రేపు మార్నింగ్ 10 దాకా మళ్ళీ మీరు ఫాస్టింగ్లో ఉన్నారు. సో మీరు స్టార్టింగ్ 16 hours చేయలేని వాళ్ళు యూ కెన్ స్టార్ట్ విత్ 12 hours, యూ కెన్ స్టార్ట్ విత్ 10 hours, దెన్ యూ కెన్ స్టార్ట్ విత్ 14 hours, 16 hours. స్లోగా మీరు అలా స్ట్రెచ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్తాను. ఇదే జైన్ కల్చర్లో కూడా చేస్తారు. సన్సెట్తో వాళ్ళు బిఫోర్ 7 o'clock దే ఫినిష్ ఆల్ ద మీల్. నెక్స్ట్ రోజు మార్నింగ్ సన్ రైజ్ దాకా, ప్రాబ్లీ మార్నింగ్ 6, 7 దాకా, which is closely 12 hours of fast. Now that there is lot of toxins peeping in, inko 2 hours penchukoni 16 hours window is what now everyone is following with respect to fasting getting integrated with medicine. So then దీని థెరపీగా యూజ్ చేస్తూ along with diet, okay, along with this fasting, along with medicines if needed, people are able to solve lot of their health issues. Okay, ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఫాస్టింగ్లో అంటే, so if you are fasting for 16 hours every night, 1 week lo you have about 112 healing hours. 1 month lo you have about 450 healing hours, and 3 months lo you have about 1500 healing hours. Okay, so if you are doing this fasting for next 3 months, you had about 1500 healing hours. ఈ healing లో మీ బాడీకి ఏమేమి అవసరమో, ఏ విషయాల్లో రికవరీ అవసరమో, హీలింగ్ అవసరం, అన్నిటిని హీల్ చేసుకోగలదు. దట్ ఈస్ హౌ హార్మోన్స్ ఆర్ రివర్స్, దట్ ఈస్ హౌ క్యాన్సర్స్ ఆర్ రివర్స్, దట్ ఈస్ హౌ డయాబెటీస్ ఆర్ రివర్స్, దట్ ఈస్ హౌ ఒబిసిటీ ఈస్ రివర్స్, దట్ ఈస్ హౌ హైపోటెన్షన్, థైరాయిడ్ ఈస్ రివర్స్. క్లినికల్లీ ఇవి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అన్ని కంట్రీస్లో దిస్ method of intermittent fasting has been implemented, and it's very successful in every place, in every country, in every area. Okay, so before we get into the closing part of the session, we have a guest here who is from another community where he is implementing this intermittent fasting from last 3 months, and there is some tremendous results that has been shown with respect to diabetes reversal, thyroid reversal, okay, and obesity reversal, and overall digestive health being rehealed. ఇవన్నీ చేశారనమాట. కొన్ని hundreds of clients ఇస్తాను. So let's invite Mr. Murthy, okay, who is a nutrition expert, to give his inputs and the things that he's been implementing in his community, and let's welcome Mr. Murthy here. Yeah, hi everyone. Thank you, Sagar. Sagar చెప్పినట్టు నా పేరు మూర్తి అండి, న్యూట్రిషనిస్ట్ బై ప్యాషన్. సో సాగర్ గారు స్క్రీన్ షేర్ చేసినట్టున్నారు కదా. యా సాగర్ చెప్పినట్టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 5 months అని చెప్పచ్చు. లాస్ట్ 5 monthsలో నుంచి వీఆర్ ట్రాకింగ్ అరౌండ్ 700 people అండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వీఆర్ ట్రాకింగ్ 700+. సో ఆల్మోస్ట్ వెయిట్ లాస్ అయితే అంటే దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. సాగర్ గారు చెప్పినట్టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా రకాలు ఉన్నాయి.
కాకపోతే ఇది మనకు చాలా మందికి తెలిసిందే. సాగర్ కూడా చెప్పున్నారు. అన్ని రిలీజియస్‌లో కూడా పెట్టినారు. ఎల్డర్స్ దీన్ని యాన్సెస్టర్స్. కానీ మనకిక్కడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే చాలా సంవత్సరాల పాటు మనం టైంకి తినడం. ఓకేనా. సో, అంటే దాని మీనింగ్ ఏమంటే ఆకలేసినా, ఏకిపోయినా సో, నేను చాలా టైంకి తింటాను. 1:00 అంటే 1:00, 6 అంటే 6, 9 అంటే 9 ఇట్లా దాన్ని చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. నేను కూడా బిఫోర్ ఇవన్నీ తెలియక ముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకోవచ్చు. ఓకేనా. సో, ఎలా ఉండేదంటే ఈడు చాలా పర్ఫెక్ట్‌గా డిసిప్లైన్డ్‌గా ఉన్నాడు. సో, మన వల్ల కావట్లేదు ఇలా ఉండేది ఫీలింగ్. బట్ తర్వాత కొన్ని స్టడీసు, తర్వాత కొన్ని ఆర్టికల్స్ చదవడం ద్వారా, బుక్స్ చదవడం ద్వారా అర్థమైందేంటంటే, సో, అది యాక్చువల్‌గా మన ఏమంటారు ఆఫీస్‌లో జాబ్‌కెళ్ళే వాళ్ళు లంచ్ అవర్ అని పెడతారు కాబట్టి, లేదంటే మార్నింగ్ 9:00 ఆఫీస్‌కెళ్ళిపోవాలి కాబట్టి, వెళ్ళేటప్పుడు తినేసి ఎళ్ళిపోవడం. అంటే బాడీకి అవసరమా లేదా తెలుసుకోకుండా. ఇట్లా ఓవర్ ఈటింగ్ అనేది అలవాటయిపోయింది. సో, ఫ్రెండ్ పిలిచినాడు కాబట్టి టీకెళ్ళడం, టీకో, కేఫ్‌కెళ్ళడం, కేఫ్‌టేరియాలుంటాయి ఆఫీసుల్లో. ఇట్లా అంటే అవసరానికి మించి అంటే టైమ్ పాస్‌కి తినడము, లేకపోతే బోర్ కొడుతుందని తినడం, టీవీ చూస్తా తినడం, మూవీస్‌కెళ్తే తినడం. అంటే మీరు చూస్తే మూవీ టికెట్స్ కంటే గూడా పాప్‌కార్న్ కౌంటర్‌లో ఎక్కువ నంబర్ ఉంటది. ఓకేనా. అంటే ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ మీకంటే లైక్ అలా అక్కడి నుంచి ఇప్పుడు చూసుకుంటే అర్థమైన తర్వాత ఏంటి ఎగ్జాక్ట్‌గా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అని అర్థమైన తర్వాత ఎందుకంటే 2016లో జపనీస్ డాక్టర్ గాట్ నోబెల్ ప్రైజ్ అనమాట. ఓకేనా. ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఆటోఫాగీ అనే దాని మీద అంటే ఆయన చేసిన రీసెర్చ్ ఏమంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్‌కి నాట్ ఈవెన్ హండ్రెడ్స్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌కి అని చెప్పొచ్చు. ఈవెన్ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్‌లో ఉన్న పీపుల్‌ని కూడా రికవర్ చేయగలిగినారు. ఓకేనా. సో, ఇప్పుడు సాగర్ చెప్పినట్టు మీకు పవర్ ఆఫ్ హీలింగ్ అని మాట్లాడున్నారు. ఎన్ని అవర్స్ 3 మంత్స్‌లో ఆల్మోస్ట్ 1500 అవర్స్ అని. సో, చాలా సార్లు చాలామందికున్న భయాలేంటంటే ఫాస్టింగ్ అనగానే చాలామంది నన్ను అడుగుతూ కూడా ఉంటారు. అంటే 3 నెలలే చేయాలా? ఈ ఫాస్టింగ్ అనేది లేకపోతే 6 నెలలు చేయాలా? అంటే యాక్చువల్‌గా అయితే జీవితాంతం చేసుకోవచ్చు. మనం బతికినన్ని రోజులు మీకు అర్థం కాగలిగితే. ఎందుకంటే వే ఆఫ్ లైఫ్ లాగా ఇది. మీకు అర్థం అవ్వాలి ఇది. ఎందుకంటే తిని అవసరానికి మించి తిని మీరు గాన ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే సో, ఫస్ట్ నాకు ఆల్మోస్ట్ నేను 4 ఇయర్స్ నుంచి ఆహ్, ఆల్మోస్ట్ 1 ఇయర్ ఉంటాను ఫాస్టింగ్‌లో. అంటే ఎవ్రీ ఇయర్ 3-4 మంత్స్ అనుకోవచ్చు. ఓకేనా. ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌ని పర్ఫెక్ట్‌గా 16 అవర్స్ ఇంప్లిమెంట్ ఒక్కోసారి 23 అవర్స్ అంటే డేలో 1 అవరే ఈటింగ్ విండో పెట్టుకోవడం. కొన్ని రోజులు 24 అవర్స్ గూడా 3 డేస్ అట్లా కంటిన్యూయస్‌గా లిక్విడ్ ఫాస్ట్‌లో ఉండడం. ఆల్మోస్ట్ నేనంటే ట్రై చేసినప్పుడు లైక్ 12 డేస్‌లో ఐ లాస్ట్ 9 కేజెస్ అనమాట. సో, ఓన్లీ 12 డేస్‌లో. సో, చాలామంది సలహాలిచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు గూడా చెప్పిందేమంటే లైక్ అంతంత తగ్గకూడదు. ఆహ్, సడెన్‌గా తగ్గకూడదు గూడా వెయిట్. ఇట్లాంటివి. అంటే నేననేది ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ వెయిట్ లాస్ ఒక్కటే అని కాదు. కాకపోతే నేనెంత తగ్గాలనేది నిజంగా అయితే నా చేతిలో ఉండదు. చాలా సార్లు. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ గురించి చెప్తున్నాను నేను. మీరు ఎక్సర్‌సైజులు చేసో లేకపోతే ఇంకోటి చేసో తగ్గొచ్చు కానీ, మనం బాడీకి ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వెంత తగ్గుతావో తగ్గు అన్నప్పుడు నిజంగా ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటది. అందరూ ఒకే వెయిట్ తగ్గరు. అది బాడీ విల్ డిసైడ్ ఎంత తగ్గాలని. అంటే వెయిట్ లాస్ పరంగా నేను చెప్తున్నా. సో, స్లీప్ క్వాలిటీ చాలా అద్భుతంగా పెరుగుతది దీంట్లో. అంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకే ఐడియా ఉంటదిది. సో, డీప్ స్లీప్ అంటాం. సో, అంటే పడుకుంటే సాగర్ చెప్పినట్టు లైక్ 3 అవర్స్ బిఫోర్ మీరు మీల్ తినగలిగితే అంటే సో, ఆల్మోస్ట్ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ మీరు యాక్చువల్‌గా మీరు డిన్నర్ చేసిన వెంటనే బాడీ చానా లివర్ ఫంక్షనింగ్ పెరిగిపోతది. విపరీతమైన ఫంక్షన్స్ జరుగుతుంటాయి లివర్ సైడ్ నుంచి. హార్మోన్స్ సెక్రీట్ చేయడం దగ్గర నుంచి ఆక్సిజన్ ఎక్కువ అవసరం అవుద్ది. లంగ్స్ పెరుగుతాయి ఫంక్షనింగ్, కిడ్నీ అన్నీ పెరుగుతాయి బాగా అర్థం చేసుకుంటే. సో, మెటబాలిజం పెరిగింది అంటే అంటే మీరు పడుకుంటారు గానీ మీ బాడీ వర్క్ చేస్తూ ఉంటది. సో, అప్పుడు డీప్ స్లీప్ అనేది డెఫినిట్‌గా రాదు. బట్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా ఎల్డర్స్ ఉంటే అంటే మేము ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో నుంచి సాగర్ అడిగారు కాబట్టి స్లీప్ క్వాలిటీ అద్భుతంగా పెరుగుతది. సెకండ్ ఈ డైజెస్టివ్ మూర్తి గారు, సారీ టు ఇంటరప్ట్. మాకు ఇంకొంచెం చెప్తారా? నౌ హౌ యువర్ కమ్యూనిటీ ఈస్ ఫాలోయింగ్. ఏ విండోలో మీరు పాస్ చేస్తున్నారు? ఏ విండోలో యాహ్! 2, యెస్. 3 యెస్. ఐడియాస్ అనమాట. డిఫరెంట్ అవర్స్‌లో ఎట్లా ప్లాన్ చేయొచ్చు దాన్ని అని. యాహ్! 8:16 అనేది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే సాగర్ గారు లైక్ ఇనిషియల్‌గా 12 అవర్స్ అనేది ఆల్రెడీ మనం చేస్తుంటాం చాలామంది. 8, 9కి డిన్నర్ చేయడం, మళ్ళీ మార్నింగ్ 9 దాకా ఉండడం. టిఫిన్‌కి చేస్తాం కదా! బ్రేక్‌ఫాస్ట్ అనేది. అంటే టీ తాగని వాళ్ళు. సో, ఆ టైంలో 12 అవర్స్ అనేది దొరుకుతది జనరల్‌గానే. దాన్ని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్ళడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 16 అవర్స్ ఫాస్టింగ్ చేయగలిగితే ఇప్పుడు మేము చేపిచ్చేదైతే 8:16 ఫీడింగ్ విండో 8 అవర్స్ ఉండేటట్టుగా
ఫాస్టింగ్ విండో 16 అవర్స్ ఉండేట్టుగా చూసుకుంటున్నాం ఇనిషియల్గా. సో అది దాంతోపాటు కొంతమంది లైక్ సాటర్డే ఉపవాసాలు ఇట్లా మేము వీఆర్ అంటే మేము రెడీగా ఉన్నాం చేయడానికి, లేకపోతే మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాం అన్న పీపుల్ ఆల్రెడీ కొంతమంది చేస్తూనే ఉంటారు. మధ్యాహ్నం దాకా తినడం, లేకపోతే ఈవినింగ్ తినడం, ఇలాంటి వాళ్ళకి కంటిన్యూగా అంటే వీక్లీ 1 డే ఆర్ వీక్లీ ట్వైస్ అంటే మన రిక్వైర్మెంట్ బట్టి వారు ఉండగలుగుతాను అంటే వీక్లీ ట్వైస్ కూడా 24 అవర్స్ ఫాస్ట్ చేయొచ్చు. అంటే కంప్లీట్‌గా ఆ రోజు మొత్తం ఏం లేకుండా. సో, యాక్చువల్‌గా అయితే 8-16 అనే విండో ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అంటే ఇప్పుడు మేము లాస్ట్ ఒక 5 మంత్స్ నుంచి చూస్తున్న రిజల్ట్స్‌లో డయాబెటిక్ రివర్సల్ కావచ్చు. చాలా సింపుల్‌గా వితౌట్ మెడికేషన్ డయాబెటిక్‌ని రివర్స్ చేసుకోగలగచ్చు. ఈవెన్ బీపీ థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ డైట్‌కంతా అంటే ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుందంటే మీరు చెప్పినట్లే బాడీలో ఉన్న ఫ్యాట్‌ని యాక్సెస్ చేసుకోవడం జరుగుతది. ఈ 16 అవర్స్‌లో. బాడీకి ఎనర్జీ కావాలి డెఫినెట్‌గా. ఆ ఎనర్జీని మనం ఫ్యాట్ నుంచి తీసుకునేటట్లుగా యాక్సెస్ ఇస్తాం బాడీకి. సో, తీసుకుంటది. అట్లా ఒక ఓవర్ ఏ పీరియడ్ ఏమైతదంటే మీకు పైన ఉన్న సర్ఫేస్ ఫ్యాట్ కొన్ని రోజులకి, తర్వాత సెకండ్ మంత్, థర్డ్ మంత్‌కి విజరల్ ఫ్యాట్, ఫోర్త్ మంత్ వచ్చే టైంకి ఈవెన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్‌లో ఉన్న అథెరోస్క్లెరోసిస్ అంటాం మనం కండిషన్ లైక్ అంటే ప్లేక్ ఫార్మ్ అవ్వడం, అవన్నీ క్లీన్ అవ్వడం. సో, అంటే ఇవన్నీ ఎలా మనం అనుకోని ఏమన్నా మొదలుపెట్టినామంటే యాక్చువల్‌గా చేసుకుంటూ వస్తుంటే అర్థమైందేమంటే బీపీ కూడా నార్మల్ అయిపోవడం. అంటే ఎప్పుడైతే బీపీ అనేది సింపుల్‌గా చెప్పాలంటే బ్లాక్స్ ఎక్కువ ఉండడం వల్ల, ప్లేక్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెషర్ ఎక్కువ ఉంటది నరాల లోపల. అది కూడా క్లీన్ అయిపోవడం 4 మంత్స్, 11 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి బీపీ ఉన్న పేషెంట్స్ కూడా ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉన్నోళ్ళు నార్మల్ అయిపోవడం వితౌట్ మెడికేషన్. అంటే మెడిసిన్ వాడుతూనే చేయమంటాము. బట్ చెక్ చేసుకోమంటాం. సెకండ్ మంత్, థర్డ్ మంత్‌కి వచ్చే టైంకి 110కి వచ్చేస్తుంది బీపీ అనేది. సో, టాబ్లెట్ ఆపేసినాక 130 అట్లా. ఇంకొక నెల చేసే టైంకి 120/80 ఇట్లా. అలా రావడం చానా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చానా ఉన్నాయి. ఇంకా పీసీఓడీ పరంగా చెప్పాలంటే సో, ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. హండ్రెడ్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ పీపుల్ కన్సీవ్ గూడా అయ్యున్నారు. ఇవన్నీ గూడా అంటే సింపుల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే చిన్న ప్రాబ్లమ్ అది. మనకు తెలుసు మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటుంటాం. గ్లూకోజ్ వల్ల వచ్చేది. డయాబెటిక్ తీసుకున్నా, థైరాయిడ్ తీసుకున్నా, పీసీఓడీ తీసుకున్నా, ఫ్యాటీ లివర్ తీసుకున్నా ఇవన్నీ గూడా మళ్ళీ లింక్ అయ్యేది ఎక్కడికి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి. మనం ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్‌ని తీసేయొచ్చు బాడీలో నుంచి. సో, ఎందుకంటే మనకు తెలుసు మన ఆర్‌బీసీ లైఫ్ అనేది 90-120 డేస్ అని చెప్తాం రఫ్‌గా. సో, ఈ 120 డేస్ కన్నా డైట్ చేయగలిగితే అంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది గాన మనం కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఇన్సులిన్ అంటే సెపరేట్‌గా అందరికీ ఒకటే కాదు. ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తీసేయాలి అనే ప్రోగ్రామ్ లాగా మనం పెట్టుకోగలిగితే, ఆ ప్రోగ్రామ్‌లో మాత్రం ఇన్సులిన్ తక్కువ స్టిమ్యులేట్ అయ్యే ఫుడ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా ఫుడ్ సెలెక్షన్ ఉంటది. ఎట్లా పడితే అట్లా కాదు. సో, స్లీపింగ్ కోసమో, లేకపోతే డైజెస్టివ్ ఇష్యూస్ కోసమో ఇలా చేయాలి, లేకపోతే వెయిట్ తగ్గాలి ఇలా అనుకుంటున్నప్పుడు ఎలాగైనా చేయొచ్చు. ఏ ఫుడ్స్ అన్నా యూజ్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. బట్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని మనం క్లియర్ చేయాలనుకున్నప్పుడు సో, లో కార్బ్ డైట్ ఇలాంటివి ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌తో క్లబ్ చేసుకోవడం ద్వారా సో, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో, దట్స్ ఇట్ సాగర్. ఇంకా ఎనీథింగ్ యూ వాంట్? యాహ్! సో, ఈటింగ్ విండోని ఉద్దేశించి కెన్ యూ టెల్ us 2 or 3 ఎగ్జాంపుల్స్? ఎగ్జాంపుల్ కొంతమంది మార్నింగ్ మీల్ స్కిప్ చేయకుండా ఉండలేరు. కొంతమంది మధ్యాహ్నం ఆకలి వేయదు వాళ్ళకి. ఈవినింగ్ మీల్ కావాలంటారు. దానికి తగ్గట్టు వాళ్ళు ఈటింగ్ విండోని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫాస్టింగ్ మిస్ అవ్వకుండా? సో, యాక్చువల్‌గా ఇది మార్నింగ్ లేసిన దగ్గర నుంచి వాళ్ళ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటది యాక్చువల్‌గా. ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటది. జనరల్‌గా మనం గట్ హెల్త్ అనేది ఒక్కటి చేసుకోగలిగితే క్లియర్ అంటే హెల్తీగా ఉంచుకోగలిగితే 90% ఆఫ్ ఇష్యూస్ ఉండవు. సో, అందుకని మేము రికమెండ్ చేసేదేంటంటే మేమిప్పుడు డైట్ చేపిస్తున్న పీపుల్‌తో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మేము ట్రాక్ చేస్తున్న వాళ్ళతో మార్నింగ్ వాటర్ తాగడం ఒక 1, 1 ½ లీటర్ వాటర్ తాగడం, మోషన్‌కెళ్ళడం అనేది ఒక 2 టైమ్స్ ఇది చేయడం అనేది ఇది చేపియడం ద్వారా ఆల్మోస్ట్ వాళ్ళకి మార్నింగ్ ఒక 2 అవర్స్, 3 అవర్స్ ఈ వాటర్ మీద 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం. అది గోరువెచ్చగా కావచ్చు, లేకపోతే వాళ్ళ చాయిస్ లాగా. ఓకేనా? సో, లేకపోతే గ్రీన్ టీ లాంటివి, లేకపోతే లెమన్ వాటర్ లాంటివి ఇట్లాంటివి ఫ్లేవర్డ్ వాటర్ ఇట్లా యూజ్ చేసుకోవడం వల్ల ఏమైతదంటే సడెన్‌గా ఆకలేమేయదు. 9 8 తినేసేయాలి అలా ఏముండదు. జనరల్‌గానే 10కి, 11కి అప్పటిదాకా. కాకపోతే మనం రికమెండ్ చేసేదేమంటే ఆఫీస్‌కెళ్ళాలి కాబట్టి ఆకలేసినా, ఏయకపోయినా తినేసి ఎళ్ళిపోవడం కాకుండా క్యారీ చేయమని చెప్తాం యాక్చువల్‌గా. చిన్న క్యారియర్ లాంటిది. ఏదో ఒకటి బాక్స్ క్యారీ చేయగలిగితే సో, ఆకలేసినప్పుడు తినడం అనేది ఇదొక్కటి గాని అర్థం చేసుకోగలిగితే ఎందుకంటే బాడీ అడుగుతది. ఓకేనా? మన బాడీలో గూడా హార్మోన్స్ ఉంటాయి. గ్రెలిన్ అని, లెప్టిన్ అని అంటే ఆకలేయడానికి ఒకటి, కడుపు నిండింది ఇంక ఆపు తినడం అనేది చెప్పడానికి కూడా ఒకటుంటది. సో, వీటిని మనం అర్థం ఇవన్నీ గూడా ఎప్పుడు జరుగుతాయంటే మీరు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఎవరైతే దీన్ని ఫాలో అయితారో, మీ బాడీ మీతో మాట్లాడడం మొదలుపెట్టేస్తది. అంటే మీకు అర్థమైతాయి. ప్రతి చిన్న మైన్యూట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు మీ బాడీలో జరిగేటివి.
సో అట్లా ఈ టైమింగ్స్ పరంగా చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కో టైం. కొంతమంది ఇప్పుడు ఐటీ పీపుల్ ఆఫ్టర్నూన్ లాగిన్ అయ్యి నైట్ టైం లేకపోతే నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు ఉంటారు. సో ఎవరైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఆకలేసినప్పుడు ఫస్ట్ మీల్ తినడం, అక్కడి నుంచి సెకండ్ మీల్ అనేది 8 అవర్స్ లోపల ఉండేట్టుగా చూసుకోవడం. 8 అవర్స్ దాటకుండా. సో దట్ అంటే 2 మీల్సే ఉంటాయి జనరల్‌గా. లేదు ఒకవేళ మీరు 3 మీల్ చేయాలనుకుంటే కూడా ఆ 8 అవర్స్ విండోలో ఇప్పుడు ఎగ్జాంపుల్ జనరల్‌గా చెప్పాలంటే మార్నింగ్ 10కి ఈవినింగ్ 6కి అనుకోండి 2 మీల్. ఒకవేళ ఆకలేస్తుందంటే మధ్యాహ్నం కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కూడా చిన్న టెక్నిక్ లాగా అనుకోవచ్చు. ఆకలి వేయాలి అంటే మీరు ఎక్కువ ఇన్సులిన్ స్టిమ్యులేట్ చేసే ఫుడ్ తింటేనే ఆకలేస్తది. లేకపోతే కాదు. అదొక్కటి మనం తినే ఫుడ్ చాయిసెస్ కొన్ని మార్చుకోగలిగితే, ఆ కార్బోహైడ్రేట్‌ని 3 పూటలా తినడం కాకుండా, ఆ కార్బోహైడ్రేట్ ఎప్పుడైతే మనం తగ్గిస్తామో ఆటోమేటిక్‌గా ఆకలి తగ్గిపోతది. అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు చిన్న ఎగ్జాంపుల్సే. మీరు ఇడ్లీ తిన్న రోజు తొందరగా ఆకలేస్తది మధ్యాహ్నం. అదే మీరు పూరీనో, ఆయిల్ కొద్దిగా ఎక్కువున్న ఫుడ్ తింటే మీకు ఆకలేయదు అంత తొందరగా 12కో, 11కో. అంటే రీజన్ ఏంటంటే ఫ్యాట్‌కి ఇన్సులిన్ తక్కువ స్టిమ్యులేట్ అయితది కాబట్టి మీ బాడీలో కొంచెం ఎక్కువ సేపు గ్లూకోజ్ ఉంటది. ఆకలి తొందరగా కాదు. అంతే. అంతకు మించి ఏం లేదు. ఇట్లా కొద్దిగా మనం ఫ్యాట్‌ని కొంచెం యాడ్ చేసుకోవడం ద్వారా గావచ్చు, లేకపోతే ప్రోటీన్‌ని పెంచుకోవడం ద్వారా గావచ్చు. ఇట్లా మనం చేసుకోగలిగితే ఆ మీల్ గ్యాప్‌ని తగ్గించగలిగితే 8 అవర్స్‌లో ఉంచుకోగలిగితే 16 అవర్స్ అనేది చాలా ఈజీగా మనం పగలంతా ఏమి ఉండట్లేదు. ఈవినింగ్ 6, 7 లోపల డిన్నర్ చేయగలిగితే మార్నింగ్ 9, 10 దాకా తినకుండా ఉంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఈ మధ్యలో మనం స్టార్వింగ్ మోడ్‌లోకి ఎళ్ళకుండా చూసుకోవాలి బాడీని. సో వాటర్ అనేది కంటిన్యూయస్‌గా తీసుకోవడం. లెమన్ వాటర్ కావచ్చు, లేకపోతే ఫ్లేవర్డ్ వాటర్ ప్రిపేర్ చేసుకొని కంటిన్యూయస్‌గా తాగుతూ ఉండడం వల్ల ఆ స్టార్వింగ్ మోడ్‌లోకి ఎళ్ళకుండా ఉంటది బాడీ. అట్లా సో దట్ అంటే అందుకని మనం వాటర్ గూడా కొద్దిగా చెప్తాం. అంటే వెయిట్ బై 10-2 అనే ఫార్ములాతో ఒక 60 కేజీలు ఉన్న వ్యక్తి కనీసం 4 లీటర్స్ తాగాలని. ఆ 4 లీటర్స్‌ని ఎలా డివైడ్ చేసుకోవాలి? ఫుడ్‌కి ముందు ఎప్పుడు ఆపేసేయాలి? ఫుడ్ తిన్న తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇవన్నీ గూడా ఎందుకు చెప్తామంటే ఆ స్టార్వింగ్ మోడ్‌లోకి ఎళ్ళకుండా బాడీ మధ్యలో తినేసేయకుండా. అట్లా. సో 8-16 అనేది ఫాలో అవుతుంది. Yeah. Yeah. Thank you so much, Murthy. Yeah. థాంక్ యూ. Thank you. So, yeah, let's get back to the last topic of the session. So, మనం ఫెబ్ 1 నుంచి ఫెబ్ 20th దాకా మనం ఇంప్లిమెంట్ చేయబోతా ఉండేది ఫాస్టింగ్ అన్నమాట. సో ఫాస్టింగ్ ఈస్ ద హ్యాష్‌ట్యాగ్ that would be implemented in February. So I got 2 or 3 messages అన్నమాట to tell the community how to follow this with respect to food అని. So I have 2 solutions. Okay. ఒకటి, you can have 2 meal per day. మార్నింగ్ 10కి ఒక మీల్. ఓకే. ఈవినింగ్ ప్రాబబ్లీ 5-6 ఇంకో మీల్. సో అండ్ ఆ మీల్ తర్వాత మార్నింగ్ 10కి ఒక మీల్, ఈవినింగ్ 6కి ఒక మీల్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 10కి మీల్ తీసుకుంటారు కాబట్టి యూ ఆల్మోస్ట్ హ్యావ్ 16 అవర్స్ ఫాస్టింగ్ విండోలోనే ఉంటారు. ఈ ఫేస్‌లో ఓకే, మీకు ఒకవేళ మధ్యాహ్నం ఆకలేస్తే యూ కెన్ హ్యావ్ ఎ ఫ్రూట్. ఓకే. ఆర్ యూ కెన్ హ్యావ్ బటర్ మిల్క్. ఓకే. అండ్ ఎర్లీ మార్నింగ్ మీరు ఫాస్టింగ్ విండోలోనే వెజిటబుల్ జ్యూసెస్ కూడా వస్తాయి. సో ఎర్లీ మార్నింగ్ మీరు వెజిటబుల్ జ్యూస్ కావాలంటే తీసుకోవచ్చు. దిస్ ఈస్ వన్ ఆప్షన్. యూ హ్యావ్ 2 బిగ్ మీల్స్ అండ్ యూ కాంపెన్సేట్ విత్ 12-16 అవర్ ఫాస్టింగ్ విండో అన్నమాట. దిస్ ఈస్ వన్ ఆప్షన్. లేదు ఇంకొంచెం మనం ఫాలో అయ్యే నార్మల్ డైట్‌కి దగ్గరకి కావాలంటే దేర్ ఈస్ వన్ మోర్ ఆప్షన్. సో యూ స్టార్ట్ విత్ వెజిటబుల్ జ్యూస్ ఇన్ ద మార్నింగ్ యాస్ యూజువల్. యూ హ్యావ్ ఫ్రూట్స్ యాస్ బ్రేక్‌ఫాస్ట్. 1 platter of fruits. Okay. 1 bowl of fruits, 1 big bowl of fruits for breakfast. Lunch, you will have your own lunch. Evening, then it should be a light dinner, not much of non-veg, not much of itla heavy stuff lekunda. And early dinner is the key here. At least, if in worst case, it should be below 8 o'clock. In good case, it should be by 7 o'clock or before. So, best part is you have to follow at least 12-hour fasting window. To the best of its kind, 16-hour fasting window. సో ఫెబ్ మొత్తం మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటదన్నమాట. యాస్ ఎ పార్ట్ ఆఫ్ వావ్ కమ్యూనిటీ యూ కెన్ ఆల్సో టాక్ విత్ యువర్ హెల్త్ కోచెస్, వావ్ కమ్యూనిటీ కోచెస్ ఫర్ మీకు స్పెసిఫిక్‌గా ఇంకేదైనా చేంజెస్ కావాలంటే, మీకు నచ్చినట్టు మీ విండోని ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఇఫ్ యూర్ నైట్ షిఫ్ట్ ఆర్ ఇఫ్ యూర్ ఎ పర్సన్ హూ వుడ్ లైక్ టు హ్యావ్ మోర్ అట్ లంచ్ ఆర్ మోర్ అట్ డిన్నర్, మీ అవసరానికి తగ్గట్టు మీరు మార్చుకోవచ్చు దీన్ని. బట్ ద కోర్ రూల్ ఈస్ యూ హ్యావ్ టు అప్లై దిస్ ఫాస్టింగ్ మెథడ్ ఫర్ అట్ లీస్ట్ 12 అవర్స్ పర్ డే. Maximum is 16 hours, minimum is 12 hours. It's very easy. Okay. ఇంకేదైనా క్వశ్చన్స్, క్వెరీస్ ఉంటే we want you to get in touch with your wow health coaches. Okay. So this is the third recall. Okay. #fasting February. Okay. So see you again with the next in the next concept, the next meeting. Thank you.